లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ 2024 జూన్ 9th to 16th వరకు లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్. ప్రజా సమస్యలను ప్రభుత్వాలు ఎలుగెత్తి చూపేవారు జర్నలిస్టులు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులపై ఓసీఐ అక్రమంగా కేసు బనాయించారు. దీనిపై బాధిత జర్నలిస్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంలో విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఓ సిఐని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. గత ఏడాది మార్చి 13వ తేదీన వెంకన్న అనే జర్నలిస్టు ఇంటిపై, ఆఫీస్పై కూడా తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఎస్ఎల్ఆర్ తుపాకీతో పాటు 6 బుల్లెట్లు దొరికినట్లు కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతేకాకుండా 17 లక్షల విలువ చేసే కంప్యూటర్లను అప్పట్లో బాధితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరగ్గా సిఐ శ్రీధర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణైంది. దీంతో సిఐ చర్యలు పోలీస్ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ సిఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఐసీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ సిఐ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కానీ న్యాయం గెలిచిందన్నారు. ఈ కేసులో సిఐ శ్రీధర్ కావాలని ఇరికించారన్నారు. తనకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో మరెక్కడ జరగకుండా చూడాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులను కోరారు. నా పేరు కోయిన్ వెంకన్న, నేను ఆర్టీ యాక్టివిస్ట్ ని, జర్నలిస్ట్ ని. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, సిహెచ్ శ్రీధర్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ బ్రాంచ్లో పనిచేసే, ములుగులో పనిచేసే అతన్ని విధుల నుంచి తొలగించారని చెప్పి మల్టీ జోన్ ఐజీ ఏవి రంగనాథ్ గారి ప్రకటన వచ్చింది. దీనికి ఇక్కడ ఖమ్మం సిపిగా ఉన్న సునీల్ దత్ గారి సిఫారసు మేరకు అది జరిగిందని తెలిసింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీనికి ఏమంటే, నా మీద బాంబులు, తూటాల కేసు, ఆర్మ్స్ యాక్ట్ పెట్టి, అదే కాక ఇతర 10 కేసులు, అక్రమ కేసులు నా మీద పెట్టి, ఇప్పుడు వాస్తవాలు ఏంటో ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత తెలిసినాయి. కాబట్టి సంతోషకరమైన విషయంగా తెలియజేస్తున్నాను.